గీతాంజలి మళ్ళీ వచ్చిందన్న సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది. గోడ మీద గిరిక సినిమా ఎంటర్టైన్మెంట్ పక్క చాలా బాగా అనిపిస్తుంది అన్న. చిట్టు చిలకమ్మ ఏముంది భయ సినిమా. మనకి వింటేజ్ సునీల్ గారు అన్నమాట. అప్పట్లో ఆయన కామెడీ ఏదైతే ఉందో అది ఎంజాయ్ చేస్తూ వచ్చాము. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. నిజంగా వేరే లెవెల్ ఉంది స్టోరీ. ఆ స్టోరీలో అంత దమ్ము ఉంది, కథలో దమ్ము ఉంది, ఒక డైరెక్షన్ కానీ ఆ కథ కానీ నిజంగా చెప్తాను హ్యాట్సప్ చెప్పాలి డైరెక్టర్ గారికి. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మాత్రం మీ అమ్మ కామెడీ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది అనమాట. అర్రర్ ఎఫెక్ట్స్ కానీ కామెడీ టైమింగ్ కానీ పంచ్ డైలాగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇన్కంప్లీట్ సీన్స్ చాలా ఉండిపోయాయి, అవి ప్రాపర్ గా ఎండింగ్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. కొత్త ఒక్కళ్ళు కామెడీ యాక్టర్స్ అందరు పోటీ పడి యాక్టింగ్ చేసారు. ఇలా చూసినా బాగుంది భయ్యా. సీరియస్ గా సినిమా చాలా బాగుంది. గీతాంజలి మళ్ళీ వచ్చిందన్న సినిమా చాలా బాగుంది. అంజలి సినిమా కంటే నాకు గీతాంజలి మళ్ళీ వచ్చిందన్న సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది. ఆ అర్రర్ ఎఫెక్ట్స్ కానీ కామెడీ టైమింగ్ కానీ పంచ్ డైలాగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా భయ్యా. ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అంజలి సినిమా అయితే ఎంతమంది ఎంజాయ్ చేస్తారో అంజలి మళ్ళీ వచ్చిందనే సినిమా అంతా బాగుంటుంది అనమాట. గీతాంజలి అంటే గీతాంజలి చుక్కలు చూపించారు. అర్రర్ ఎఫెక్ట్ అయితే భయపడే భయ్యా. కామెడీ టైమింగ్స్ మాత్రం మామూలుగా లేదు. శ్రీనివాస్ గారి క్యారెక్టర్ అయితే ఇంకా డిఫరెంట్ గా చూపించారు. అలాగే ఆలి గారి క్యారెక్టర్ ఫుల్ లెంత్ గా ఒక డిఫరెంట్ జోనర్ ఆలి గారిది, ఆయన సపరేట్ గా రోల్ చూపించారు. అలాగే మన సునీల్ గారి క్యారెక్టర్ అయితే ఒక ఇన్నోసెంట్ కెమెరామ్యాన్ అయితే ఎలా ఉంటారో అలా డిఫరెంట్ గా చూపించారు. ఓవరాల్ గా నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది, ఎవ్వరు మిస్ కాకుండా చూడండి. గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా మాత్రం అస్సలు మిస్ కావద్దు. 100కి 200% న్యాయం అయితే జరుగుతుంది భయ్య. నాకు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ రెండు బాగున్నాయి భయ్య. క్లైమాక్స్ ఫైట్ అయితే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసిన. క్లైమాక్స్ ఫైట్ బాగుంది అన్న. గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా వేరే లెవెల్ ఉంది స్టోరీ. అంటే అంజలి గారి క్యారెక్టర్ కానీ ఆమె చేసే డైలాగ్ డెలివరీ కానీ ఆమె స్టోరీ కానీ ఆమె యాక్షన్స్ కానీ నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న, నిజంగా చెప్తున్నాను కదా. అంటే కామెడీ ఉందన్న, ఇటు హారర్ ఉంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఆ లాస్ట్లో ఫైటింగ్ సీన్ అవన్నీ చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆలి గారి కామెడీ వస్తుంది, చిన్న బొమ్మ కామెడీ వస్తుంది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మాత్రం మీ అమ్మ కామెడీ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది అనమాట. మన సత్య అన్న కామెడీ కావచ్చు, మన సునీల్ అన్న కామెడీ కావచ్చు. ఈ కామెడీకి అయితే చాలా పెద్ద ఫ్యాన్ అయిపోవచ్చు సినిమా చూసి. ఆ ఎండింగ్లో ట్విస్టులు కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అలాంటి ట్విస్టులు అయితే ఉన్నాయి. ఆ ఎండింగ్ లో ఫైటింగ్ సీన్ కానీ ఇదంతా చాలా అంటే చాలా బాగుంది అన్న సినిమా నాకు. సో మీరు అందరు చూడండి. అంటే పార్ట్ 1 వచ్చింది, పార్ట్ 2 ఎలా ఉంటుంది అనుకుంటారేమో కానీ పార్ట్ 2 అయితే అదిరిపోయింది అన్న. సో మీరు అందరు చూడొచ్చు, సినిమా అయితే చాలా బాగుంది. పిల్లలు చూడొచ్చు అన్న. అంటే పిల్లలు చూడడానికి కోసమే కామెడీ అనేది యాడ్ చేసిరు. ఇది మరీ అంత హారర్ మరీ అంత భయం పిల్లలు చూడకన్నా అయితే నేను చెప్పాను. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు అన్న సినిమా అయితే. అన్న రేటింగ్ అయితే రేటింగ్ అయితే ఇవ్వనన్న ఇలాంటి సినిమాలకి. అంటే మనం ఎవరన్నా రేటింగ్ చేయడానికి సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. సో మీరు అందరు చూడొచ్చు అన్న. థ్యాంక్ యూ. క్లియర్ గా చేస్తుంటే బాగుండేది అనిపించింది. క్లైమాక్స్ లాస్ట్ 10 minutes వరకు కూడా చాలా బాగుంది. ఆ లాస్ట్ 10 minutes ఎఫెక్ట్ పడిపోతుంది. ఎవరికి వాళ్ళు 100% మళ్ళీ మనకి వింటేజ్ సునీల్ గారు అనమాట. అప్పట్లో ఆయన కామెడీ ఏదైతే ఉందో అది ఎంజాయ్ చేస్తూ వచ్చాము. ఆయన కామెడీ చాలా బాగుంది. శకలక్ శంకర్ గారి కామెడీ బాగుంది, సత్య గారి కామెడీ బాగుంది. తరోగా ఎంజాయ్ చేస్తూ వచ్చాం సినిమా అంతా. ఆ లాస్ట్ 10 minutes కరెక్ట్ ఎండింగ్ ఇచ్చి ఇంకా ప్రాపర్గా వేరే క్లైమాక్స్ ఏదన్నా తీసుంటే బాగుండేది అనిపించింది. లేదు పార్ట్ 1 అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఇదే బాగుంది, పార్ట్ 2 బాగుంది. బట్ క్లైమాక్స్ ఎఫెక్ట్ అవుతుంది సినిమాగా అనిపించింది. క్లైమాక్స్ ఇంకా బాగా తీయొచ్చు, చాలా బాగా తీయొచ్చు. అద్దంలో పెట్టి చంపడం అనేది కాదు, అక్కడ క్లారిటీ ఇవ్వలేదు. అంటే 3 ఆత్మలు బిల్డింగ్లో ఉన్నాయి, వాటితోటి ఇంకేదన్నా చేస్తారేమో అనుకున్నాను. ఎందుకంటే అంత మంచి ఆర్టిస్టులు వాళ్ళు. సో వాళ్ళని ప్రాపర్గా యూజ్ చేయలేదు అనిపించింది. సాయి కుమార్ గారి తమ్ముడు ఆయన రవిశంకర్ గారు మనందరికీ తెలుసు ఆయన ఎంత మంచి క్యారెక్టర్లు చేశారో. ఇంకా ఏదన్నా ఆయన త్రూ ఏదన్నా జరగచ్చేమో అని అనుకుని ఎక్స్పెక్ట్ చేసా, అది మిస్ అయింది. ఆ క్లైమాక్స్ అండ్ రవికృష్ణ గారి క్యారెక్టర్ని కూడా నాకు ఎండింగ్లో ప్రాపర్గా క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది. అండ్ మిగతా ఇద్దరు కూడా మన శకలక్ శంకర్ గారిది అండ్ వన్ మోర్ క్యారెక్టర్ సత్యన్ రాజేష్ గారు. నవ్వు రాలేదన్న వాళ్ళు అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. నవ్వు అయితే వచ్చింది, ఎంజాయ్ చేసాం, ఫన్ ఉంది. బట్ ఈ క్యారెక్టర్స్ కొన్ని మిస్ అవుతున్నాయి. ఈ సత్యన్ రాజ్ గారి క్యారెక్టర్ కానీ శకలక్ శంకర్ గారి క్యారెక్టర్ కానీ ఎండింగ్ వాళ్ళది ఏంటి అనేది ఇంకో ఒక పక్కన బ్లాక్ లాగా వేసి వాళ్ళది ఏమన్నా క్లైమాక్స్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అలాగే రవికృష్ణ గారి క్యారెక్టర్ని ఆ తర్వాత ఆపేశారు. అండ్ హీరోయిన్ కూడా డౌట్ రాలేదు ఎక్కడ ఆయన క్యారెక్టర్ ఏమైంది ఏంటి అని. సో అలాంటి కొన్ని ఇన్కంప్లీట్ సీన్స్ చాలా ఉండిపోయాయి, అవి ప్రాపర్గా ఎండింగ్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది.
అంజలి గారికి హిట్ పడింది, కానీ గీతాంజలి పార్ట్ 1 అంత హిట్ అయితే కాదనుకుంటున్నాను. ఎందుకంటే లేదు, నాకైతే ఎండింగ్ ప్రాపర్గా ఇచ్చేసారు. నక్షత్రాల్లో కలిసిపోయారు, ఆ నక్షత్రం అయిపోయారు. కాబట్టి నాకు తెలిసి 50th మూవీ షీఈస్ ఎ స్టార్. బట్ యాజ్ పర్ ద ఆడియన్స్ లాస్ట్ 10 minutes ఐఎమ్ డిసప్పాయింటెడ్. సో సినిమా ఏదైతే ఆడియన్స్ కూర్చోవాలో అదే లేచి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా కంటెంట్ అనవసరం. అది అవుట్ ఆఫ్ రేటింగ్ అయితే 1.75 ఇస్తాను. నిజంగా చాలా బాగా అనిపించింది. మళ్ళీ రావడం చాలా బాగా అనిపించింది. ఎప్పుడెప్పుడో చూసిన గీతాంజలి, సో మళ్ళీ ఇప్పుడు చూడడం చాలా బాగా అనిపించింది. ఒక్క చెప్తానా, గోడ మీద గిరికా సినిమా ఎంటర్టైన్మెంట్ పక్క చాలా బాగా అనిపించింది అన్న. చిట్టి చిలకమ్మ ఏముంది భయ సినిమా చాలా బాగా అనిపించింది. గోడ మీద ఉంటుంది బల్లి, తన అందం చంపేసింది గీతాంజలి. చాలా నిజంగా ఫస్ట్ హాఫ్ అన్న నువ్వు అనుకో అంటే డైరెక్టర్ స్టోరీ చెప్పే విషయంలో కొద్దిగా ల్యాగ్ చేస్తున్న ఫీలింగ్ వచ్చినప్పుడు కూడా ఇంటర్వెల్ ఒక సీన్ కానీ లైక్ క్లైమాక్స్ లో ఉన్న సీన్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. మన ఫస్ట్ హాఫ్ లో అన్న మన దిల్ రాజు రావడం కానీ లైక్ సురేష్ కొండేటి రావడం కానీ ఆ సినిమా కొత్త ఊపి తెచ్చింది అన్నమాట. అది చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి సునీల్ వస్తాడు. సో సునీల్ అండ్ సత్యాధరావు పర్ఫార్మెన్స్ డెడ్లీ కాంబినేషన్ ఉంటాను. సెకండ్ హాఫ్ అయితే కామెడీ అయితే పడిపోయిన అవుతుండవు. కామెడీ చాలా బాగుంటుంది. సో చాలా అంటారు హర్రర్ మూవీ కదా, హర్రర్ అంటే హర్రర్ సీన్స్ ఎక్కువ లేకపోయినప్పుడు కూడా చాలా కామెడీ జనరేట్ చేస్తారు సినిమాలో. సో నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ సీన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. మన రావు రమేష్ విలన్ ఉంటాడు, తనని సరిగా అంతగా వాడుకోలేదు ఆ ఫీలింగ్ వచ్చి. అట్ ద సేమ్ టైం మన సాయి కుమార్ వాళ్ళ తమ్ముడు రవిని తను కూడా అంత సరిగా వాడలేరు అనిపించింది. కానీ కామెడీ అయితే బాగా జనరేట్ చేశారు. సినిమా హర్రర్ మూవీ హర్రర్ దానికన్నా కామెడీ మూవీ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా అనిపించింది అన్న. ఇట్టుపడింది అన్న, నిజం మాస్ ఇట్టుపడింది. చాలా పని ఉంటారు సినిమా. ఈవెన్ అంజలితో కూడా చాలా కామెడీ జనరేట్ చేస్తారు. చాలా బాగా అనిపిస్తుంటది. క్లైమాక్స్ మరి అంతే ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలిసిన స్టోరీ నామకు ఒక 3-4 seconds అయిపోతుంది క్లైమాక్స్. సో క్లైమాక్స్ కొద్దిగా డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. కానీ స్టోరీ కానీ మన హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ చాలా కొత్త అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది అన్న. పార్ట్ 3 లేదన్న, క్లియర్ కట్ చెప్పారు. దీన్ని పార్ట్ 3 ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సో వాళ్ళతో ఏం ఇంటి ఇవ్వలేదు. పార్ట్ 3 ఉన్నదని అనుకుంటున్నాను. కానీ చెప్తున్నా సార్ గీతాంజలి అక్క ఉంటుంది, అంజలికి వచ్చి హెల్ప్ చేస్తారు అనే స్టోరీ చాలా బాగా తీశారు. నిజంగా సిట్టింగ్ వేసాం థమ్స్ అప్, డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా అనిపించింది అన్న. నేను 5కి 3 ఇస్తాను. అరే అన్న మూవీ ఎట్లుందన్నా, అరే దద్దరిల్లిపోయిందన్న. సినిమా మాత్రం ఇచ్చి పడేసిందన్న, మొత్తం దుమ్ము లేపేసిందన్న. సినిమా మాత్రం సూపర్ ఉంది. అంటే సినిమా చూస్తుంటే మాత్రం మనకు అసలు ఇంకా సినిమా జల్ది ఎందుకు అయిపోయింది అనిపించిందన్న. ఇంకా బాగుంటుండే ఇంకా ఎంజాయ్ చేస్తున్న సినిమా అంతా బాగుంది. నిజంగా చెప్పాలంటే అసలు 3 hours 2.5 hours ఎట్లా గడిచిపోయింది తెలియదు, టైం ఎట్లా గడిచిపోయింది తెలియదు. అంటే సినిమా ఆ స్టోరీలో అంత దమ్ముంది, కథలో దమ్ముంది, ఒక డైరెక్షన్ కానీ ఆ కథ కానీ నిజంగా చెప్తాను హ్యాట్సప్ చెప్పాలి డైరెక్టర్ గారికి. ఎందుకంటే నీకు కథ బాగుంటేనే స్టోరీ బాగుంటుంది, అన్ని బాగుంటాయి, ఎంజాయ్ చేస్తాం. అలా అంతగా ఎంజాయ్ వచ్చే సినిమా కూడా అంత బాగుందనా. సినిమాకి హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కామెడీ యాక్టర్స్ అందరూ పోటీ పడి యాక్టింగ్ చేసారు. ఇలా ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు. సునీల్ యాక్టింగ్ కానీ వెన్నెల శ్రీనివాస్ రెడ్డి యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కళ్ళు పోటీ పడి యాక్టింగ్ చేసారు. అందరికీ హ్యాట్సప్ చెప్పొచ్చు. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సమ్మర్లో చిన్న నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక హర్రర్ పెట్టి సినిమా తీయడం అనే మాటలు కాదు, అన్ని హర్రర్ పెట్టి సినిమా తీసి కామెడీ చేసిండు. అదొక సూపర్ సినిమా, మాత్రం సూపర్.